రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఎండీ. తెలంగాణకు మరో వారం పాటు వర్షాలు కురుస్తాయన్నారు ఐఎండీ అధికారి శ్రీనివాస్. రుతుపవనాలు యాక్టివ్ అవ్వడంతో రాష్ట్రంలో ఇక నుంచి వర్షాలు పడతాయని చెప్పారు. రుతుపవనాలు త్వరగా వచ్చినప్పటికీ స్తబ్దుగా ఉండడంతో వర్షాలు పడలేదంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి నిఖిల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ ఆఫీసర్ శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. సార్, వెదర్ కండిషన్స్ ఎట్లా ఉన్నాయి, వెదర్ అప్డేట్స్ ఏంటి తెలంగాణ మొత్తం? మనకి మాన్సూన్ లాస్ట్ మంత్ ఎర్లీగా ప్రవేశించిన తర్వాత కొంత గ్యాప్ అనేది చూసాము. దక్షిణ భారతదేశం అంతా కవర్ చేసిన తర్వాత ఉత్తర భారతదేశంలోకి ప్రవేశించే ముందు కొంత అనుకూల పరిస్థితులు కొరవడినందున ఒక 10-15 రోజులు ఇంచుమించు అదే పొజిషన్లో మాన్సూన్ విండ్స్ ఉండిపోవడం జరిగింది. దీనివల్ల పెద్దగా చురుకుదనం లేక మనం కూడా డ్రైనెస్ చూసాము. అయితే జూన్ లాస్ట్ వీక్ నుంచి మనకి ఈ మాన్సూన్ మూమెంట్లో ఇటు పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులో కూడా మంచి యాక్టివిటీ కనిపించి గత 4-5 రోజుల క్రితం నుంచి మొత్తం భారతదేశం, ఎంటైర్ భారతదేశం, రాజస్థాన్ వరకు కూడా పూర్తిగా మాన్సూన్ విండ్స్ కవర్ అయిపోయింది. అయితే మనకి ఈ దక్షిణ ప్రాంతంలో, ద్వీపకల్ప ప్రాంతంలో ఈ మాన్సూన్ చురుకు అందుకోవడానికి మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఆంధ్ర కోస్తా తీర ప్రాంతంలో, సముద్రంలో, బే ఆఫ్ బెంగాల్లో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మరింత చురుకుదనం వస్తుంది. మనకి లాస్ట్ వీక్ ఏర్పడినటువంటి అల్పపీడనం మనకి ఇటు వాయువ్య బంగాళాఖాతంలో వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఏర్పడినందువల్ల మనకి క్లౌడీనెస్, చెదురుమదురు వర్షాలు తప్పించి పెద్దగా భారీ వర్షాలు పడలేదు. అయితే ఈ ఋతుపవన కాలంలో ఈ ఋతుపవన గాలుల్లో ఋతుపవన ద్రోణి అనేది ఉంటుంది. ఈ ఋతుపవన ద్రోణికి దక్షిణ ప్రాంతంలో వర్షాలు ఎక్కువ పడుతుంటాయి. ఈ ఋతుపవన ద్రోణి కూడా 3-4 రోజుల వరకు తెలంగాణకి దూరంగా ఉత్తరప్రదేశ్, బీహారు అటు నుంచి ఉండటం వల్ల మనకి క్లౌడీనెస్ తప్పించి పెద్దగా వర్షాలు పడలేదు. అయితే నిన్నటి నుంచి కొంచెం కిందకి దిగి మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి మళ్ళీ అటు వెస్ట్ బెంగాల్ వైపు మరలటం వల్ల మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు గత 2 రోజుల్లోనూ పడ్డాయి. ఈ రోజు కూడా ఇంచుమించు అదే సిచ్యుయేషన్ కంటిన్యూ అవుతున్నందువల్ల ఇంచుమించు 14 జిల్లాల్లో మనము ఎల్లో అలర్ట్, అంటే 7 సెంటీమీటర్లు పైబడి వర్షపాతం పడే అవకాశం ఉందని ముఖ్యంగా నార్త్ తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు వీటికి అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు కనిపిస్తున్నాయి. ఎందుకు ఈ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా సేమ్ సిచ్యువేషన్ ఉందా? ఈ మాన్సూన్ గాలులు ప్రవేశించినప్పుడు ఈ గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనకి పశ్చిమ దిక్కు నుంచి, నైరుతి దిక్కు నుంచి గాలి వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. సో వర్షం పడినా పడకపోయినా ఈదురుగాలుల ప్రభావం రాష్ట్రంలోని 33 జిల్లాల మీద ఉంది. అందుకని అన్ని జిల్లాలకి కూడా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు గీస్తాయని వచ్చే 5 రోజులకి కూడా అన్ని జిల్లాలకి మనం అలర్ట్ పంపించడం జరిగింది. రైట్, మొత్తంగా రాబోయే 2 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. ఈరోజు భారీ వర్షం కురిసే ఛాన్సెస్ ఉంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. ఇంకా మొన్నటి వరకు ఏదైతే జూన్ ఎండింగ్ ఉందో, జూన్ ఎండింగ్ వరకు కూడా ఋతుపవనాలు యాక్టివ్గా లేకపోవడం వల్ల రాష్ట్రంలో వర్షాలు కురవలేదు. ఇప్పుడు ప్రస్తుతం అవి యాక్టివ్ అయ్యాయి కాబట్టి ఇప్పటి నుంచి మనం రెయిన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.